హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక టాక్స్. ఈరోజు మీ ముందుకి మళ్ళీ ఇంకో రెసిపీతో వ్లాగ్తో వచ్చేసాను. ఏంటంటే ఈరోజు మన రెసిపీ పప్పుచారు. మీలో ఎవరెవరికి పప్పుచారు ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ నా స్టైల్ పప్పుచారు ఎలా ఉంటుందో చూసేయండి. ఒక కుక్కర్లో 2 cups ఆఫ్ పప్పు తీసుకొని అందులో కొంచెం ఎల్లిగడ్డ జీలకర్ర వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద. ఇంకో సైడ్ ఒక బౌల్ వేసుకొని ఆయిల్ వేసి ఎల్లిగడ్డ జీలకర్ర వేసి కొన్ని ఆవాలు వేసి బాగా వేయించుకుంటూ మనం ఏవే వెజిటేబుల్స్ వేయాలనుకుంటున్నామో మునిక్కాయలు, దోసకాయలు అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, ఆనియన్, మిర్చి అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. అవన్నీ బాగా వేగి పచ్చివాసన పోయే టైంలో దాంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలిపి ఆ పసుపు వాసన అన్నీ బాగా పోయిన తర్వాత దాంట్లో నేను ఒక మసాలా చేసి పెట్టుకున్నాను, సాంబార్ మసాలా లాగా. ఆ మసాలా కావాలంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. ఆ మసాలా వేసి బాగా వేగిన తర్వాత చింతపండు వాటర్ వేసి ఒక 10 minutes అట్లా ఉడికించుకున్న తర్వాత ఆ పప్పుని దాంట్లో వేసేసుకొని మనకు ఎంత ఉప్పు కావాలో అంత సరిపడా ఉప్పు వేసుకొని ఒక 10 to 15 minutes అలా బాగా ఉడకనిచ్చి సిమ్లో ఇంకొక 2 minutes అలా పెట్టుకొని ఆఫ్ చేసేసుకుంటే పప్పుచారు రెడీ. టేస్టీ టేస్టీ పప్పుచారు. మీకు ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిహారిక టాక్స్. బాయ్.